హాయ్ అండి, నా పేరు అరుణ. మాది విశాఖపట్నం. మేము కేరళలో ఉంటున్నాము. మా ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు. అందు గురించి కేరళలో ఉంటున్నాము. ఈరోజు కొత్తగా వీడియో తీసామండి. శనివారం ఏకాదశి అనేసి పొద్దున్న లేచి తలస్నానం చేసానండి. చేసి ఊడ్చేసుకున్నాను. బయట ఊడ్చి మొగ్గేసుకున్నానండి. మొగ్గేసుకొని లోపటికి వచ్చేసి ఇల్లు ఊడ్చుకున్నానండి. ఇల్లు ఊడవడానికి టైం పడుతుంది. ఎందుకంటే కేరళలో మొత్తం కొండలండి. కొండలపైన ఉంటున్నాం మేము. ఎంత ఊడ్చుకున్నా, రోజు క్లీన్ చేసుకున్న డస్ట్ అండి ఫుల్. అందు గురించి ఊడవడానికి టైం పడుతుంది. ఊడ్చిన తర్వాత పెట్టుకున్నానండి. పెట్టుకోవడానికి కూడా టైం పడుతుంది. 3 రూములు అండి. బెడ్రూమ్ కదా, డబల్ బెడ్రూమ్. అందు గురించి టైం పడుతుంది. ఆ తర్వాత గ్యాస్ దగ్గర వచ్చి గ్యాస్ క్లీన్ చేసుకున్నాను. నీట్గా గ్యాస్ క్లీన్ చేసుకొని బావి దగ్గర అండి, ప్రతి ఒక్క ఇంట్లో బావి ఉంటుంది. బావిలో నుంచి నీళ్ళు తీసుకుంటే వంటకి, పూజకి పనికి వస్తుందండి నీళ్ళు. ఇప్పుడు వర్షం పడుతుంది కదా, నీళ్ళు పైకే ఉందండి. అదే ఎండాకాలం అంటే చాలా లోపట్లో ఉంటుంది నీళ్ళు. ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు నీళ్ళు తీసుకోవడానికి. సింపుల్గా తీసుకోవచ్చు, పైనే ఉంటుంది కాబట్టి. రోజు వర్షం పడుతుందండి, దానివల్ల కరెంట్ పోతుంది. కరెంటు పోవడం వల్ల మోటార్ నడవదు కదా, అందుబట్టి నీళ్ళు తీసుకోవడానికి బావి దగ్గర నీళ్ళు తీసుకుంటాము. పెద్ద దూరం ఏం కాదండి బావి, పక్కనే బావి. ఈ వాటర్ తీసుకెళ్ళి పెట్టాక పూజ సామాన్లు స్టార్ట్ చేస్తానండి తోమడం. అన్ని పూజ సామాన్లు క్లీన్ చేద్దామన్నలోగా పిల్లి వచ్చిందండి. ఆ పిల్లికి చపాతీ పెడితేనే తింటుందండి, అన్నం తిందు. నైట్ చపాతీ చేస్తే దాని గురించి చపాతీ ఉంచుతాను. చపాతీ ఇచ్చిన తర్వాత సామాన్లు తోమడం స్టార్ట్ చేసానండి. పెద్ద సామాన్లు ఏం లేవు. సామాన్లు తోమాక తులసమ్మ దగ్గర క్లీన్ చేసుకుంటాను. పసుపు కుంకుమ పెట్టుకుంటానండి. లక్షవారం రోజే మొత్తం క్లీన్ చేసుకొని పూజ చేసుకున్నా. నిన్న శుక్రవారం కదా, చేయకూడదు అనేసి అన్నీ క్లీన్ చేయకూడదు కదా, అందు గురించి ఈరోజు మళ్ళీ శనివారం రోజు మళ్ళీ క్లీన్ చేసుకుంటాను. పసుపు కుంకుమ పెట్టి మిగతా రోజులంతా మామూలుగా దీపం పెట్టుకుంటాను. లక్షవారము, శనివారము లాగా నీట్గా క్లీన్ చేసుకొని పసుపు కుంకుమ పెట్టుకుంటాను. ఇప్పుడు గడపకు నీట్గా క్లీన్ చేసుకొని పసుపు రుద్దుకుంటానండి. నీట్గా పసుపు రుద్దుకొని పసుపు కుంకుమ మొగ్గు పెట్టేసుకుంటాను. ఇప్పుడు సూర్య నమస్కారాలు చేసుకుంటానండి. రోజు లేచినప్పుడు స్నానం చేసి సూర్య నమస్కారాలు చేసుకునే అలవాటు ఉంది. సూర్య నమస్కారాలు అయిపోయాక లోపలికి వెళ్ళి దీపం పెట్టుకుంటాను. దీపం పెట్టుకొని కాసేపు కూర్చొని మనసారా పూజ చేసుకుంటాను. పూజ చేసుకున్న తర్వాత తులసి కోటకు వస్తాను. తులసి కోటకు వచ్చి మళ్ళీ దీపం పెట్టేసుకోవడము, అగరబత్తి వెలిగించుకొని గడపమ్మకు మళ్ళీ పూజ చేసుకుంటాను. అగరబత్తి వేసి నమస్కారాలు పెట్టుకుంటాను. పెట్టుకున్న తర్వాత మళ్ళీ లోపలికి వచ్చి హారతి ఇచ్చుకుంటానండి. హారతి ఇచ్చిన తర్వాత గ్యాస్ దగ్గర వస్తానండి. అగ్నిదేవుడికి నమస్కారం పెట్టుకుంటాను. రోజు అగ్నిదేవుడికి నమస్కారం పెట్టిన తర్వాత నాకు గ్యాస్ వెలిగించే అలవాటు ఉందండి. ఈరోజు అంకుల్కి బీ షిఫ్ట్ అండి, తొందరగా వంట చేయాలి కదా, అందు గురించి ఈరోజు సింపుల్గా అన్నం వండానండి. అన్నం వండేసి దొండకాయ కొబ్బరి వేసి ఈరోజు గ్రేవీ చేసానండి. సింపుల్గా అన్నము, కొబ్బరి వేసి దొండకాయ కూర. దొండకాయ ఈ రెసిపీ షార్ట్లో పెడతానండి, మీకు నచ్చితే చూడండి.